ఫ్రెండ్స్, వెల్కమ్ టు గిరి మధు ఛానల్. ఈరోజు నా స్టైల్లో నేను చేసే పపాయ జ్యూస్ చూసేద్దాం, వచ్చేయండి. ఇది ఎటువంటి కెమికల్స్ లేని పపాయ అండి, ఇంట్లోనే చెట్టుకి కాసిందనమాట. సో ఇలా కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. దాంట్లో గింజలు ఉంటాయి. ఈ గింజల్ని మనం ఎండపెట్టేసుకొని మనం నాటుకున్న పపాయ చెట్టు అనేది వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పపాయ మీకు తెలియందే ఉంది, పపాయలో చాలా మంచి వైటమిన్స్ ఉంటాయి. ACE అనే వైటమిన్స్ ఉంటాయి. అలానే ఇది ఇమ్యూనిటీని కూడా చాలా బాగా బూస్ట్ చేస్తుంది అనమాట. హెల్త్కి మంచిది, స్కిన్కి కూడా చాలా మంచిదండి. క్యాలరీస్ చాలా లోగా ఉంటాయి, ఫైబర్ కంటెంట్ ఉంటుంది. ఇంకా లేదంటూ ఏం లేదు, అన్నీ ఉంటాయి. కొన్ని క్యాన్సర్స్లో కూడా ఇది బాగా యూస్ చేస్తారు. ఎవరైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే ఇది డైలీ తీసుకోండి, చాలా బాగా రెడ్యూస్ అయిపోతుంది. సో నేను కొన్ని పీసెస్ కట్ చేసుకున్నాను కదా, అవి మిక్సీలో వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఆ పీసెస్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో పాలు అలాంటివి ఏమీ యాడ్ చేయలేదు, నేను షుగర్ కూడా యాడ్ చేయలేదు. ఎందుకంటే ఆ స్వీట్ నాకు సరిపోతుంది. మీకు కావాలంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను, ఎందుకంటే ఇది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి. ఒక గ్లాస్లోకి తీసుకొని దీంట్లోకి చాలామంది సమ్మర్లో ఈ పపాయ జ్యూస్ తాగితే వేడి అనుకుంటారు కదా, ఒకటి దీంట్లోకి యాడ్ చేస్తాను. దానివల్ల మీకు బాడీలో హీట్ అనేది బాగా రెడ్యూస్ అయిపోతుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన పపాయ జ్యూస్. దీంట్లోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇది ఏం లేదండి, గోంద్ కతీరా అని అంటారు. దీన్ని బెనిఫిట్స్ మీకు తర్వాత వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇది ఇలా నానపెట్టుకున్న తర్వాత జెల్లీ లాగా ఫామ్ అవుతుంది. దీనివల్ల బాడీలో హీట్ అనేది ఫుల్ రెడ్యూస్ అయిపోతుంది అనమాట. అందుకని నేను ఇది ఏ జ్యూస్లో అయినా యాడ్ చేసుకుంటూ ఉంటాను. దీంట్లో కూడా యాడ్ చేశాను. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసి, కొన్ని పీసెస్ మనకి పంటికి తగులుతూ ఉంటే ఆ పీసెస్ కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కాబట్టి సన్నగా కట్ చేసుకున్నాం కదా ఇందాక పపాయ పీసెస్, అవి కూడా వేసేసుకొని కూల్గా మనం ఈ డ్రింక్ డైలీ తీసుకుంటే స్కిన్ కూడా చాలా మంచిదండి. యాక్నీ రాదు, అలానే వ్రింకిల్స్ కూడా రావండి. చాలా బాగా యూజ్ అవుతుంది స్కిన్కి, హెయిర్కి, అంత బాగా పనిచేస్తుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా? ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి, ప్లీజ్.